ఇంకో కూడా మీటింగ్ లో చెప్పడం జరిగింది. 51% ఓటింగ్ ఇక్కడ జరిగితే మనకి మనం విన్ అవుతాం. అయితే దీంట్లో ఎంతో సమాధానాలు చెప్పినట్టుగా దీన్ని సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ చేసుకొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. దానికి మన సుదర్శన్ గారి సహకారం కూడా చాలా అవసరం. ఏదైతే మెయిన్ మీటింగ్ ఉంటుందో ఒక 500 మంది దాటినప్పుడు, ఒక 1000 మంది దాటినప్పుడు ఆయన తిరుగుతాం. ఎందుకంటే ఆయన అమూల్యమైన సమయం మనం వృధా చేయదు. ఇంకా గారు రావాలి ఉన్నప్పుడు మాత్రమే పోతాం. ఇక పోతే ఇందాక జనరల్ సెక్రటరీ గారు మన అన్నగారు చెప్పినట్టుగా డిపోలో ముందు పోయి మనము అక్కడ పర్మిషన్ తీసుకొని చేద్దాం అన్నది ఒక మాట నాకు నచ్చలేదు. మనం ఒక టీమ్ గా పోతున్నాము. ఇప్పుడు వాటిని ఉన్నా ఉన్నా వీళ్ళందరూ ఎవరైనా సరే అక్కడికి మన టీం పోతున్నామంటేనే వాళ్ళకి ఫస్ట్ అదురుతారు. ఎందుకు ఫస్ట్ మన పార్టీ వీళ్ళకు వేయడమే మనం పోతున్నాం. కాబట్టి అక్కడ ఏ డిమాండ్ తో మనం వర్గర్కి ఏం భరోసా ఇస్తున్నాము, ఇంకా వర్గర్కి ఎట్లా తోడుతున్నాము, వీళ్ళు మన మేనిఫెస్టో వాళ్ళకి ఎట్లా తోడ్పడుతుంది, మనతో కలిసి వస్తున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటి, అలాంటి విషయాలు మనం చెప్పగలిగితే మన గెలుపుకి అదే ఫస్ట్ మెట్ అవుతుంది. ఇది అందరి దగ్గరికి తీసుకెళ్ళవచ్చు. అది పోస్టర్ల ద్వారా తీసుకెళ్తామా, బ్యానర్ల ద్వారా తీసుకెళ్తామా, వాట్సాప్ ద్వారా తీసుకెళ్తామా, సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్తామా అన్నది అది మనం ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మల్లన్న గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజు ఆర్టీసీతో మమేకమై వెళ్తున్న మొదటి ఎలక్షన్ ఇది మనం. కాబట్టి ఖచ్చితంగా గెలుపుపై వెళ్దామని నేను ఆశిస్తున్నాను. అందరూ నాకు సహకరించి ధన్యవాదాలు. ఫ్యాక్టరీ కాదు, ఉద్యోగాలు వచ్చి సాయంత్రం 5 గంటలకు అందరూ వెళ్ళిపోతారు, పిలుచుకుంటున్నాను కాదు. ఉద్యోగాలు 3 స్టార్ట్ అయితే ఒకటి 10 గంటలకు వెళ్ళిపోతాడు, ఒకటి 12 గంటలకు వెళ్ళిపోతాడు, 11 గంటలకు వెళ్ళిపోతాడు. ఇట్లా మధ్యాహ్నం వరకు అవుతుంటాయి. అంటే కార్మికులు అందరూ ఒకే టైంలో దొరుకుతుంది. కాబట్టి మనం అనుకున్నాడు పొద్దున 5 గంటలకు స్టార్టింగ్ లో ఉద్యోగం 3-4 గంటలకు పోయిన దొరకరు. కానీ మామూలు 5-6 గంటలకు వచ్చేటప్పుడు మాత్రం మనకు అవైలబుల్ ఉంటారు. గేట్ గా ఉండి మన వాయిస్ వినిపిస్తూ కొంతమందిని మనకున్న పరిచయం వాళ్ళందరూ పిలిచి అతను మాట్లాడి మన యూనియన్ ఇది, మన పార్టీని అన్న సపోర్టింగ్ మనకుంది, మనం అనుబంధము అటువంటి విషయాలు చెప్తూ మీకున్న కష్టాలు, పడుతున్న కష్టాలని వీటన్నిటి కూడా దూరం చేయడానికి మరి మల్లన్న గారు ముందుకు వచ్చేది. కాబట్టి మీరందరూ కూడా ఇందరి సపోర్ట్ వల్ల ఒకవేళ మనం గెలిపిస్తే తప్పకుండా మల్లన్న గారు ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాలు మన ఎమ్మడి ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల అధికారంలో మనకే ఉంది. కాబట్టి బహుజన రాజాధికారం కాబోతుంది. మరి మీరందరూ సహకరిస్తే ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా మరి మనందరూ సహకరించిన విషయాలు మనం అందరికి ఎప్పుడూ అవుతాయి. తప్పకుండా 100% మనము గెలిచే అవకాశం ఉంటుంది. కార్మికులు కూడా కన్విన్స్ అవుతారు. ఇంకా ఈ రోజులు ఏంటి వాళ్ళు వచ్చి ఇప్పటిదాకా అన్ని యూనియన్ చూసారు. మరి అన్ని యూనియన్లు ఒకే అయితే ఇది మన యూనియన్ అనే ఒక భావన మళ్ళా మన పార్టీ కాబట్టి ఒక భావన కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా మనం ఇలాగ సంప్రదాయం మేమందరం కూడా సిప్పులు చేసి లీవులు పెట్టి తప్పకుండా ఇటు యూనియన్ బలోపేతం అయితే పార్టీ కూడా బలోపేతం అయింది. ఇది 100% కన్ఫర్మ్. ఎందుకంటే ఇందాక సాధారణ జిల్లాలో వాళ్ళ గుర్తుపట్టడం లేదు, కాకపోతే మన నాయకుడు లేదు. మన వాడికి పోతే తయారైతుంది. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మేము ఈ ఉద్యోగాలు చేసుకొని జిల్లాలు దిగాలంటే కాదు. ఇప్పుడాగా జిల్లాలో పోయినాం, జేఏసీగా 23 జిల్లాలు మన ఈ ఉమ్మడి 10 జిల్లాలు దిగినాం. కానీ ఇండివిజువల్ గా పోలేదు. అక్కడ మన నాయకత్వం తెలుసు, మన ఫేస్ వాల్యూ ఉంది, మన యూనియన్ తెలుసు, మన గుర్తు తెలుసు. ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా 90 డిపోల వర్క్షాపుల పరిచయాలు ఉన్నాయి. మనకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మన దగ్గర ఆర్థికంగా ఇబ్బంది. ఒకవేళ ఉద్యోగం లీవ్ పెట్టినా 2 రోజులు లీవ్ పెట్టి జీతం పోతే ఇల్లు గడవడం కష్టం. ఇంకా మనం అంతంత మాత్రం జీవితాలు. కాబట్టి మేము ఇటు ఉద్యోగం చేసుకుంటూ యూనియన్ కాపాడుకుంటూ ఇలా తీసుకుంటాం. ఈ రోజు మీ అందరి సహాయ సహకారం వల్ల రేపు రాబోయే రోజు తప్పకుండా కొంత ఇబ్బంది అయినా పర్లేదు, కానీ మనకంటే ఒక పేరు రావాలి. దీనివల్ల రేపు రాబోయే జనరల్ ఎలక్షన్ లో కూడా
మన పార్టీకి మంచి సపోర్ట్ రావాలనేది నా ఆలోచన. ఈ రోజు మనకు ఓటేసిన జనరల్ ఎలక్షన్ లో కూడా మనకు ఓటేసే స్థాయికి మనం తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది. మరి ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రచారం చేస్తే ఆర్టీసీ కార్మికుల ద్వారా ప్రభుత్వాలు కూలిపోయినటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆర్టీసీ కార్మికుల వల్లనే ఇలా అది గెలవడం జరిగింది. ఆ రకంగా మనం తలుచుకుంటే పార్టీలో గెలిపించుకునే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి అన్నగారు చేసిన సహకారం తప్పకుండా మనం రాబోయే భవిష్యత్తులో మన ప్రభుత్వాన్ని కూడా గెలిపించుకునే ప్రయత్నంలో మేము ముందు భాగంలో తప్పకుండా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇక్కడ ఈరోజు ఆర్టీసీ ఒక ఎలక్షన్ కు సంబంధించిన విషయాలు ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇందాక మిత్రులు చాలా విషయాలు మాట్లాడుతున్నాం. మనం ఇంకా ఎట్లా ముందుకు పోవాలనేదే మన ముందు మిగిలి ఉన్న సమస్య. కాబట్టి మనము ఇమీడియట్ గా దీనికి సంబంధించిన ఆ కరపత్రం ఏదైతుందో చాలా షార్ట్ గా, అంటే ఈ రోజులలో చదువుతలేరు జనాలు, చాలా షార్ట్ గా ముఖ్యమైన విషయాలనే మనం అలా పేర్కొని ఆ కరపత్రం పూర్తి చేసుకొని వెంటనే డిపోలల్లా మరి ఆ వాల్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ పెట్టుకొని వెంటనే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ఆ పని చేయాలి. అట్లనే ఇందాక మిత్రులు అన్నారు, అంటే మనము ఈ ఎలక్షన్ పోవడం కూడా మన భువనగిరి సభ తర్వాత, ఇది మన పార్టీ ఏర్పడ్డ తర్వాత ఇది ఒక ఛాలెంజ్ మనకి. ఎందుకంటే ఈ కార్మికులకి వెళ్ళి ఈ రోజు ఎలక్షన్లకి వెళ్ళడం అనేది మొదటిసారి ఏమో అని నేను భావిస్తున్నా. తెలిసిన రెండోసారి ఇంత ముందున్నారా? ఆర్టీసీలో అయితే ఇదే ఆర్టీసీలో ఇదే మొదటిసారి. కాబట్టి మనం చాలా పకడ్బందీగా ఇది ప్లాన్ తోటి ఇందాక మనం అనుకున్నట్టు 20 అన్నారు అన్నవాళ్ళు 26 కానీ 20 అయితే మనం మెయిన్ గా టార్గెట్ అనుకున్నాం. అంటే భువనగిరి సభలో కదా మనం సర్జికల్ స్ట్రైక్ ఎట్లా పెట్టుకున్నామో అట్లనే వీటిని కూడా ఈ రోజు మనము ఈ 20ని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ మళ్ళా మన బయట ఏవైతే ఉన్నాయో మన జిల్లాలలో మనం అనుకుంటున్నాం కానీ జిల్లాలలో మన పార్టీ ఉన్నది. ప్రతి జిల్లాలో మన పార్టీ ఉన్నది. మనం అంటున్నాం ఆడ యూనియన్లలో, అక్కడ యూనియన్ లేదు, కమిటీ లేదు, ఇవన్నీ ఉండయి. ఒకసారి ఎక్కడ ఉండయి, మనం పోతే ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే మనం ఒక దగ్గరికి పోయినామంటే 4 జమ అవుతారు, అక్కడ వెంటనే కమిటీ అక్కడ కూడా అవుతుంది. కాబట్టి మన జిల్లాలలో ఉన్న ఏవైతే మన టీఆర్పీ బలగాలు ఉన్నాయో వాళ్ళని కూడా ఆయా జిల్లాలల్లో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కోసం వాళ్ళని ఎంగేజ్ చేద్దాం. మళ్ళన్నతో మాట్లాడి ఎక్కడోళ్ళు అక్కడ మనమే ఆడిపోవాలని ఎందుకు, అక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నోళ్ళు కూడా పని చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ఉన్నోళ్ళు అక్కడికి పోవడం వల్ల మనకు అన్ని విధాలు ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్ అన్ని ఇబ్బంది. అక్కడనే ఒకటి ఏదన్నా అరేంజ్ చేసుకొని అక్కడ వాళ్ళు అక్కడ పనిచేసేటట్టు మీరు అందరూ కూడా దీని విషయంలో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. 33 జిల్లాలలో మనకు కమిటీలు ఉన్నాయి మన పార్టీకి. కాబట్టి పార్టీ ఆ రకంగా ఆలోచించి అక్కడి విషయాలు అక్కడ చూద్దాం. దీని గురించి మీరు అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కూడా ఎప్పుడన్నా పోవాలంటే రౌండ్ మనం తిరిగి వస్తే వస్తాం, టైం ఉన్నప్పుడు. అట్లా పోయేదానికి అది సపరేట్ గా మనం అందరితో మాట్లాడి ఒకటి టైం పెట్టుకుందాం. కానీ మెయిన్ గా అక్కడ డిపోలు అన్నింటినీ కవర్ చేయాలంటే రోజు మనం పోలేం కదా. ఇక్కడ 20 ఉన్నాయి కదా మనకు, ఈ 26 ఉన్నాయి. 20 మెయిన్ గా చూసినా 26 కూడా మనం వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మెయిన్ గా మనం 26ని టార్గెట్ చేసి అక్కడి సంగతి అక్కడ పార్టీ శ్రేణులు చూసుకుంటాయి అనేది నా అభిప్రాయం. అక్కడ కూడా మన వాళ్ళు ఉంటారు, అక్కడ డిపోలలో పోతే అక్కడ ఉన్న ఆర్టీసీ కార్మికులు ఇక్కడ నుంచి ఫోన్లు ఉంటాయి, నెంబర్లు ఉంటాయి, వీళ్ళు మాట్లాడతారు, అన్ని రకాలు మనం కోఆర్డినేషన్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. అట్లాగే మన టీములు కరెక్ట్ గా మనం తొందరగా రెడీ చేసుకొని ఆ రకంగా మనం ముందుకు పోవడం వల్ల ఈ గెలుపు ఆర్టీసీలో వచ్చే ఈ గెలుపు ఏదైతున్నదో రేపటి మన ప్రతి గెలుపుకు కూడా ఇది ఒక ముందడుగుగా మన అందరం కూడా భావించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరం ఆ ఉద్దేశంతో నుండి పని గట్టిగా చేస్తేనే, ఒక క్రమశిక్షణతో మనం ముందుకు పోతేనే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక మనం ఒకరు వచ్చిండ్రు ఒకరు రాలేదని లేదు, ఎంతమంది రెడీ అయినా వెళ్ళిపోతుండాలి.
అట్లా పోయి పని చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళ వరకు మనం చేరుకుంటాం. వాళ్ళ సమస్యలు కూడా ఇందాక నేను చెప్పినట్టు కూడా మహిళలకి కూడా మనం కొన్ని సమస్యలు అందులో చేయాల్సిన అవసరం ఉన్నది. కరపత్రంలో పెట్టినప్పుడు కూడా మనం వాళ్ళ సమస్య ఏదైతే మహిళలే 2-3 తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే ఇవాళ మనం మహిళల గురించి మనం మళ్ళన్న చెప్తున్నాడు, మనం 50 అయినా ఇస్తాం ఇవాళ రేపు మనం మహిళలకు సీట్లు అంటున్నాడు. మరి 50 ఇచ్చినప్పుడు 50% మన మహిళలు వీడికి రావాలంటే కూడా మనకు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా మనము వాటి మనం కరపత్రంలో మనం తీసుకునే దాంట్లో ఆ సమస్యను ఇంక్లూడ్ చేస్తే అది కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అనేది నేను ఇందాక 2-3 సార్లు అన్నా. అది ఖచ్చితంగా మనం పోతుంటే కూడా ఇంకా తెలుస్తాయి. అక్కడ మహిళలు కలుస్తారు, అనేక మంది కలిసినప్పుడు కూడా తీసుకొని మనం అయ్యి మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను భావిస్తున్నా. ఇట్లాగే ఇంకా మిగతా విషయాలు ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయి, అన్నతో కూడా చర్చించి కూడా అన్న అభిప్రాయాలు కూడా తీసుకొని మేము ఏదైతే ఇప్పుడు టీం బాధ్యులం ఉన్నామో ఆ 20 మంది కాకపోతే 25 మంది, మీరు కూడా 10 అన్నారు, 10 కాదు, రిటైర్డ్ అయిన వాళ్ళు మనోళ్ళు చాలా మంది మిత్రులు ఉంటారు, టైం ఇస్తారు. ఆ అన్న ఉన్నాడు మన సురేష్ అన్న ద్వారా మనం ప్రయత్నం చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇప్పుడు ఇవాళ వాళ్ళ సమస్యను మనం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు రాలేదు కాబట్టి మరి వాటి గురించి మనం పోరాడుతున్నాం కదా, వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంకా ఆ సమస్యకు కూడా వాళ్ళకు కూడా ఒకటి ధైర్యం వస్తుంది. అరే మా కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు, మేము కూడా వీళ్ళతో ఇన్వాల్వ్ అయితే మా పైసలు కూడా త్వరగా వస్తాయని వాళ్ళకి కూడా ఆశ ఉంటది కదా. కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం బాగుంటది అనేది. కొంత వాళ్ళు ఎందుకంటే రిటైర్డ్ అయి ఉన్నారు కదా, మనకు టైం ఇస్తారు. కొందరు రోజు మనోళ్ళు మిస్ అయినా ఒకరు వాళ్ళని కలుపుకొని మనం పనిచేయడం వల్ల ఎక్కువ సంఖ్య మనం వాడికి పోవడం వల్ల ప్రభావం పడుతుంది. ఎప్పుడైనా మనం పెద్ద ఎత్తున పోవడం వల్ల ఏదే ఉంటది దాని ప్రభావం. ఒకరిద్దరం పోవడం, 40 మందిని పోయింది వేరే ఉంటది. కాబట్టి మనం ఎంతకంత సంఖ్య 40 మంది 50 మంది ఇట్లా పోయేటంటే పోవాలి. ఇది ఎందుకంటే మనం చాలా తీసుకోవాలి. ఎందుకంటే యూనియన్ లో తక్కువ కాదు, మనల్ని ఏ రకంగా ఇచ్చేయాలని ఉంటారు. మనకు కాజు ఉంది, మనకి కాజు లేదు. కాబట్టి కాజును మనం బేస్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మిత్రులారా మీరు అందరూ కూడా ఆలోచించి సమన్వయంతో మరి మా టీవీఆర్ తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా మరి సమన్వయం చేస్తూ ఈ మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దీన్ని మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు నడిపి పార్టీ ప్రతిష్టను మన ప్రతిష్టను నిలబెట్టుకొని మన రాబోయే తరాలకు కూడా బహుజన వర్కర్స్ యూనియన్ అంటే ఏందో అసలు తెలియజేసే విధంగా మన మొదటి ఈ ఎలక్షన్ మూమెంట్ తీసుకుపోవాలని మీకు అందరికి కోరుకుంటూ మన సంఖ్య కంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటేనే మనకి ఇంకా మంచిది. వాళ్ళు పూర్ణ రెడీ ఉన్నారు, సబ్జెక్ట్ కండిషన్ వెహికల్ అది మీరు అన్న చూడలేదు. తప్పకుండా ఇద్దాము. అందరం కూడా వాళ్ళు మనము ఎట్లా ఉంటే బాగుంటది అట్లా ఆ సంఖ్య పరంగా మనం బయలుదేరి 40 మంది కూడా వస్తారు, మన వెహికల్ ఇస్తారు. తప్పకుండా తమ మీద ఉన్నది బాధ. దాన్ని ఎట్లనో ఒక రకంగా మనం ప్లాన్ చేసుకొని ఈ కొద్ది రోజుల మనం ఈ మూమెంట్ ను ముందుకు తీసుకుపోవడానికి అందరు కూడా కలిసి ముందుకు పోయి మరి దీన్ని విజయవంతంగా మరి ముందుకు నడపాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటే గురుకుల పరుగుల జీవితం దారం దిగిన గాలిపటం, నీ గురుకుల పరుగుల జీవితం దారం దిగిన గాలిపటం, దిన గంటమే నీ ప్రయాణం సుడిగుండం లాంటి ప్రవాహం, దిన గంటమే నీ ప్రయాణం సుడిగుండం లాంటి ప్రవాహం. కంటి నిరుడగసి కడుపుగా కలి మంచి, కంటి నిరుడగసి కడుపుగా కలి మంచి, కన్నమ్మరాజము తిరిగి వస్తావు, నువ్వు దేశమంతా తిరిగి వస్తావు. డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికి సలామన్నా, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికి సలామన్నా. నిన్ను అమ్మ నాన్న బిడ్డ పేరు తోరిగివ్వరు, నిన్ను డ్రైవర్ అనే సంబోధిస్తారు, నిన్ను డ్రైవర్ అనే సంబోధిస్తారు. నీ ఒంటి మీద వాసిపోయిన బట్టలుంటాయి, అవి చెమటతో తడిచి కంపు వాసన వస్తాయి, అవి చెమటతో తడిచి కంపు వాసన వస్తాయి. చిల్లెలు పల్లెలు తిరిగి దేశాన్ని మొత్తం కలిగి తిరిగి వస్తావు. డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికి సలామన్నా, డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నా నీ గుండె బలానికి సలామన్నా. ధన్యవాదాలు. మీ మెంబర్షిప్ తీసుకుంటే యాక్సిడెంట్ బెనిఫిట్ అయితే పర్మనెంట్ యాక్సిడెంట్ డిసబిలిటీ
టెంపరీ డిజబిలిటీ టెంపరీ ఆన్ చేయి ఇదితే 2.5 లక్షలు, చచ్చిపోతే 5 లక్షలు. ఏమన్నా డెత్ అయితే 5 లక్షలు. ఇది కూడా చూడండి. ఫస్ట్ అయితే మన ఎలక్షన్ మీటింగ్ అంటే ఈ నలుగురు మంచుకున్న ఒకటే గుర్తుపెట్టుకో. కొండకోణంలోంచి వాగుబంకర్లోంచి పల్లెతీమల్లోంచి పరవశిస్తూ పరిమళిస్తూ ఆర్టీసీ కార్మికుల కోసం పోరాడడానికి చేసినటువంటి మీ అందరికీ స్వాగతం. విషయం ఏంటంటే మనము ప్రధానంగా ఇప్పుడు కొత్తగా ఏది సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంఘం మనం విజయం సాధించాలని చెప్పేసి కాబట్టి మనం ఏంటంటే ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి. ఎందుకంటే గతంలో ఎవరైతే ఇప్పుడు కార్మిక సంఘాలు ఏవైతే గెలిచి ఆ కార్మిక సంఘాలు గెలవడానికి కారణం ఏంటంటే మనం కీన్ తప్పలేదు. అంటే ఎటువంటి అంశాలు ఈ అంటే ఈ ఆర్టీసీ కార్మికులను ప్రభావితం చేస్తారు, వాళ్ళు ఏ విషయం చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు ఆ విషయాల మీద ప్రధానంగా కేంద్రీకరించాలి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటం జరిగారు. ఒక ఆయన పెద్ద స్పీచ్ ఇస్తున్నాడు, మొత్తం ఇట్లా అయిపోతుంది అట్లా అయిపోతుంది, భారతదేశం స్వాతంత్రం కావాలంటే ఇట్లా అన్నట్టుంటే లాస్ట్ మొత్తం లేచినవాడి అడిగినాడు, స్వాతంత్రం వస్తే మా ఊర్లే వాడు ఒక హోంగార్డ్ ఉన్నాడు, వాడు రోజు కొడుతున్నాడు, నన్ను చిన్న చిన్న విషయాలకే కొడుతున్నాడు వాడు. స్వాతంత్రం వస్తే వాడు పోతాడు. ఎస్, స్వాతంత్రం వస్తే బ్రిటిష్ రాజ్యం అవుతుంది కాబట్టి 100% ఆ హోంగార్డు తొలగిపోతాడు, మనకు మంచి జరుగుతుంది. అంటే ఏం ఆలోచిస్తారంటే ప్రతి కార్మికులు కానీ లేకపోతే ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే నాకేం జరుగుతుందని నాకేం జరుగుతుంది అంటున్నప్పుడు ఇక్కడ కండక్టర్ మనం ఏం భరోసా ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత ఉంటుంది, రిమోవల్ అనేటువంటి ఉండదు. తర్వాత డ్రైవర్ కూడా తెలుస్తుంది. దీని ద్వారా ఏమైందంటే ఈ ఇటువంటి విషయాలు కాకుండా మనం ఇటువంటి విషయాలు క్లీన్ గా అంటే ఫ్యాషన్ వాళ్ళకు ఏం సమస్యలు క్లీన్ గా మనం ఒక్కటి చేసి ఆ సమస్యలు కూడా కొంతవరకు అందబెట్టడం ఇది మా మేనేజ్మెంట్ పెడితే ఏమైతే ఆటోమేటిక్ గా మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వాలి. ట్రైన్ అంటే ఇందాక అనే ఇది 12 సంఘాలు కాదు, ఈ 12 సంఘాలు కాకుండా సీరియస్ ఉన్న సంఘాలు ఒక 4-5 ఈ 4-5 సంఘాలు కూడా ఆ 3-4 సంఘాలు ఒక్కటి కావడానికి రెడీ. ఇక్కడ సిపిఐ నుంచి సాంబశివరావు ఉన్నాడు, సాంబశివరావు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ టైప్ ఇది టైప్ అయిపోయి కూడా పోదామని చూస్తుంది. విషయం ఏంటంటే దాని బాగా మనకి ఏమైతుందో ప్రధానంగా 2 సంఘాలు అంటే 2 వర్గాలు ఏమైతుందో ఒకటి అధికార పార్టీకి సంబంధించి, ఒకటి ప్రతిపక్షం నుంచి మనమే బీఆర్ఎస్ అనుకుంటున్నారు కానీ కొంతమంది డౌట్ అవచ్చు, కానీ బీఆర్ఎస్ అవకాశం లేదు. కారణం ఏంటంటే ఈ సంఘాలే వద్దనట్టు కాబట్టి వాళ్ళకి అవకాశం లేకుండా. కాబట్టి వాడు సంఘాలే వద్దు ఒక యాక్షన్ చేసి కార్మిక సంఘాలే వద్దు కాబట్టి మనకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే మనం అనుకున్నప్పుడు మనం ఏమని కనిపించాలంటే కార్మికులకు అధికార పార్టీ ఏది అక్కడ ప్రభుత్వం ఏం చెప్తే అది ఇంటాడు. ఎవరు ఈ కార్మిక నాయకులు ప్రభుత్వం ఏం చెప్తే అది విన్నప్పుడు 100% మన న్యాయం జరగదు. ఎందుకంటే కార్మికులకు కావాల్సింది కార్మికులు డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇన్కమ్ వచ్చిందని అంటే వాడు ప్రభుత్వం చెప్పినప్పుడు వాడినాడు, ఇది విన్నప్పుడు కార్మికులు చెప్పి పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ప్రతిపక్షంగా గట్టిగా మాట్లాడేటోడు గట్టిగా పోరాటం చేసుకోవడం అనుకున్నప్పుడు తీర్మానం ఉంటుంది ఆయన 100%. కాబట్టి దీనికి అనుబంధంగా ఉన్న సంఘాన్ని గెలిపిస్తే 100% మంచి జరుగుతున్న అంశాన్ని మనం గట్టిగా బలంగా తీసుకోవచ్చు. యాక్చువల్గా మనము ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ అనేది ఫోకస్ పెట్టండి. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 100% మనం పోటీ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిపోలలో అంటే వివిధ జిల్లాలు ఉంటాయి, కొన్ని డిపోలలో ఏముంటుందంటే బాగా బహుజనవాదం ఉంటుంది, తర్వాత బాగా కొంతవరకు మనకు అనుకూలంగా ఉంటుంది. అటువంటి దగ్గర కూడా మనం ఫోకస్ పెట్టేసి కొంతవరకు మనం చేసుకుంటే డెఫినెట్ గా విజయం సాధిస్తాం, 1000% విజయం సాధిస్తాం. కాబట్టి ఆ ముఖ్యంగా ప్రయత్నిస్తే తర్వాత అంత పెద్దలు మెయిన్ ఏంటంటే మన మేనిఫెస్టో ఏదైతే సింప్లిఫై చేసి ఆ పోస్టర్ లో ప్రతి డిపో దగ్గర ఫస్ట్ పెట్టాలన్నమాట. అది పెట్టి మనం పబ్లిష్ ఆటోమేటిక్ దాన్ని బట్టి అది జనరేట్ అయినా ఉంటుంది. తర్వాత ఏదైతే మనం అనుకున్నామో కార్యాచరణ సిన్సియర్ గా చేస్తే మనం పెట్టాలి. ఇంకా పెద్ద ఆలోచన ఇప్పుడు మీరు అన్నట్టు మహిళా ప్రాబ్లమ్స్ వాళ్ళకి కండక్టర్లకు మీరు ఇంటర్వ్యూ అయ్యి మీరు కరెక్ట్ గా వాళ్ళని మోటివేట్ చేసేస్తే వాళ్ళు ఎంత రైట్ కట్టేసి వస్తుంది. నాకు పెద్ద సమస్య కాదు, మీరు మీ చేతి మీద పని. ఇక మీకు సంపత్ సురేష్ ఉన్నాడు, సురేష్ ఫేస్ వాల్యూ ఉన్నాడు. సురేష్ మన ప్రతి డిపో దగ్గర ఒకసారి ముఖం చూపించేసి మీరు అన్నారు కదా జిల్లాలకు మనం పోవాలి, ఒక్కసారి ముఖం చూపించేసిన తర్వాత మనం టేక్ ఓవర్ చేసి అక్కడ మనం మోటివేట్ చేయాలి.
ఇది ఇవన్నీ అయిపోతే మనకు ఓవరాల్ గా రాష్ట్రంలో మన నెట్వర్క్ కరెక్ట్ గా సెట్ అయింది. కానీ ఒక్కటే కండిషన్, వీళ్ళు వస్తారు రెడీ ఉన్నారు, వెహికల్స్ మాత్రం దాంట్లో సీరియస్ గా డిస్కస్ చేయాలి. వాళ్ళు ఖచ్చితంగా పెంచుతా కూడా ఫిగర్ అంతేకాండి. ఆఫీస్ సంగతి మనం మాట్లాడుకుందాము. ఇది ఈ ఎజెండా కాదు, సంబంధం కాదు. మనం ఎట్లా గెలవాలి? అందరికీ నమస్కారం. రేపు మనం వచ్చేటువంటి ఆర్టీసీ ఎన్నికల్లో బహుజన వర్కర్స్ యూనియన్ నుండి మన అనుబంధ సంస్థ నుండి పాల్గొనడానికి సిద్ధంగా ఉంటాం. ఏ విధంగా వెళ్ళాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ సలహా ఏంటంటే 97 డిపోలు స్టేట్ వైడ్ గా ఉన్నటువంటి మనం అనుకుంటున్నాం. దీనికి 97 వాట్సాప్ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఒకటి. ఇంకొకటి, స్థానికంగా ప్రతి డిపోలో కూడా ట్రైనింగ్ హాల్ లేదు, విశ్రాంతి గదులు లేవు, టైమింగ్స్ సక్రమంగా లేవు. బస్సు డ్రైవర్ కి బస్సు ఇస్తున్నారు కానీ ఆ బస్సు అంతా గలగల ఇలా దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అడుగుకొని మనం ప్రయాణం పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ట్రైన్ టికెట్ కొనకపోతే ప్యాసింజర్ అడిగేస్తారు, కానీ బస్ టికెట్ కొనకపోతే కండక్టర్ శిక్ష వేస్తున్నారు. ఇది కూడా మారాలి. దీని కూడా ఎన్నికలలో పాల్గొని మనం ఎట్లా విజయవంతం చేద్దామనే ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఆల్రెడీ మనం ఇంతకుముందే ఎన్ఆర్బి లిరిక్స్ నుంచి కార్మిక విభాగం నుంచి పోటీ చేసినాం. మనం ఫస్ట్ విజయం అది ఆల్రెడీ సాధించి ఉన్నాం. సో మనం ఎక్కడ కూడా అంటే టీఆర్పీ పార్టీ పెట్టిన యాక్చువల్లీ ఈ రోజు దాకా ఎక్కడ కూడా వెనకాల అనేది జరగలేదు. సో ఈ విజయం కూడా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం, ఆ నమ్మకం నాకున్నది. సో నేను చెప్పినట్టు అన్న ఏదైతే ఉన్నాయో మన బహుజన వర్కర్స్ యూనియన్ టీఆర్పీ పార్టీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈవీఆర్ గారి నాయకత్వం, ఈవీఆర్ గారి నాయకత్వం, ఈర్మాన్ మల్లన్న గారి నాయకత్వం, అనజక్క గారి నాయకత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఆవాజ్ దో, ఆవాజ్ దో. నిలబడితే అంటే సఫలమైపోతుంది.